హలో అండి అందరికీ ఇక్కడ నేను నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ముఖ్యంగా కొత్త వారి కోసం అయితే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అది కూడా శారీలో వచ్చింటుంది కదా స్ట్రైట్ పీస్, ఆ పీస్ తోటి మనం థ్రెడ్ పైపింగ్ వేయాలన్నది ఫుల్ వీడియో అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ముఖ్యంగా కొత్త వారికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తున్నాను. స్ట్రైట్ పీస్ అయితే నేను ఆల్రెడీ శారీలో కట్ చేసి పెట్టుకున్నాను, దానికి థ్రెడ్ పైపింగ్ అయితే అటాచ్ చేసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్నే ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా మెయిన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ లైనింగ్ క్లాత్కి థ్రెడ్ అనేది మన వైపుకి వచ్చే విధంగా చూపిస్తున్నా కదా. ఈ విధంగా అయితే మనము పెట్టుకొని మీకు ఏ విధంగా అయితే అలవాటు ఉంటుందో థ్రెడ్ పైపింగ్ వేయడం దానికి అనుగుణంగా మనం అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ పెట్టుకోవాలి, నాకైతే లెఫ్ట్ సైడ్లో అలవాటు ఉందండి, అందుకోసం అయితే నేను లెఫ్ట్ సైడ్ అయితే థ్రెడ్ అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఇది రైట్ సైడ్ ఉంటే మీరు పాదంని సెట్ చేసుకోవాలి. ఎట్లయినా కూడా ఈ ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ అనేది నార్మల్ పైపింగ్తో వేయచ్చు, ఒక సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా లైఫ్ లాంగ్ మనమైతే పైపింగ్ థ్రెడ్ వేయాలంటే అసలు పాదం అనేది మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా థ్రెడ్ పైపింగ్ వేసేది ఫస్ట్ బ్యాక్ పార్ట్కి వేసాను, తర్వాత ఫ్రంట్ పార్ట్కి అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేస్తే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఫ్రంట్ పార్ట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అంటే లెఫ్ట్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది అని చాలా కన్ఫ్యూజ్ అవుతాను. నేను కూడా ఒకప్పుడు కన్ఫ్యూజ్ అయిన దాన్ని, అందుకోసం అయితే నేను ఇక్కడ మీకు ఒక మెథడ్ అయితే చూపిస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసుకోండి, తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు కూడా లెఫ్ట్ రైట్ ఇక్కడ చూపించా కదా మీకు, సేమ్ ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకుంటే ఏమంటే అసలు కన్ఫ్యూజన్ అనేది ఉండదు, లెఫ్ట్ ఏది రైట్ అనేది. ఇట్లా వేసేసుకుంటే మనకి రివర్స్ అనేది కూడా రాదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వేసుకున్న ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇక్కడ వేసిన తర్వాత నేను ఒకసారి మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఈ మెజర్మెంట్ కస్టమర్ ఏం చెప్పారంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది దించమన్నారు కిందకి. సో నేను ఇది ఇక్కడ చూసుకుంటున్నాను, నాకైతే సరిపోయింది. 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే వచ్చింది. దానికోసం అయితే ఇంకా నేను ఈ బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం ఒకటైతే కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి శారీలో వచ్చిన క్లాత్, అది రైట్ సైడా రాంగ్ సైడా ఏ సైడ్ పెడుతున్నాం అనేది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనం రాంగ్ సైడ్ పెట్టి ఈ విధంగా కుట్టేస్తే ఇబ్బంది అవుతుంది. ఆపోజిట్ అంటే లోపలికి వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, మన వైపు ఫ్రంట్ అంటే టాప్ మనకి ఏదైతే కనిపిస్తుందో అది రాంగ్ సైడ్ ఉండాలండి. కింద మనము ఉల్టా వేసాం కదా, అది వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఆ విధంగా వేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. లేకుంటే రాంగ్ సైడ్ పైన కింద పడి రైట్ సైడ్ అనేది పైన పడితే ఉల్టా పడుతుంది. అప్పుడు మళ్ళీ మనం అంతా ఇప్పేసి మరీ కుట్లన్నీ ఇప్పేసి మళ్ళీ అంతా చాలా పెద్ద పంచాయితీ అది. దానికోసమైతే ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే మనం ఫాలో అవుతే సరిపోతుంది. అసలు ఉల్టా అనేది పడదు, కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఒకసారి స్టిచ్ చేయడమే ఇబ్బంది అనిపిస్తే మరి ఇట్లా కూడా మనకి రాంగ్ సైడ్ పడి రైట్ సైడ్ పడితే ఎంత ఇబ్బంది అవుతుంది కదా. అదేవిధంగా మనం 1కి 2 సార్లు ఫస్టే చూసుకోవాలి. చూడండి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసాను కదా ఎంత నీట్గా వచ్చిందో. మనం ఆల్రెడీ వేసింటాం కదా, దాని మీదనే కుట్టు అనేది వేయాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఎక్కడే కానీ మనకి ఒకటి ఎక్కువ కొంచెం తక్కువ అనేది రాకుండా ఈ విధంగా వేసుకుంటే మనకి అంతా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ అన్ని కట్స్ ఇచ్చేసుకోవాలి, ఎందుకంటే మనం రౌండ్ నెక్ కదా పెట్టిండేది. కట్స్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. దానికోసం అయితే ఇక్కడ నేను ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను, ఉల్టా తీసేసి కరెక్ట్గా మొత్తం అంతా క్లాత్ని ఈ విధంగా అనేసుకొని పాదానికి ఇక్కడ నేను వేసినది లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా థ్రెడ్. సో ఆ విధంగా రావాలంటే ఉల్టా మనం కరెక్ట్గా ఇప్పుడు రివర్స్ చేసేసాం కదా, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ చూడండి నాకు పాదం అనేది ఈ విధంగా అయితే అనుకూలంగా ఉంది. సో నేనైతే క్లాత్ని నాకు రైట్ సైడ్లో పెట్టుకుంటున్నా, పాదం అనేది అదే థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. లెఫ్ట్ సైడే నాకు అలవాటు ఉందండి, నేను వచ్చేసి దానికోసం అయితే ఈ విధంగా అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు మొత్తం అంతా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అంతటిని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత కింద నడుం పట్టి అనేది అటాచ్ చేసేసుకొని ఇంకా టక్స్లు అనేది వేసుకోవాలి, లేదా టక్స్లు వేసుకొని నడుం పట్టినైనా కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి. బొటిక్స్లో ఏ విధంగా ఫాలో అవుతారంటే ఫస్ట్ టక్స్లు వేస్తారు బ్యాక్ పార్ట్లో, తర్వాత నడుం పట్టినది అటాచ్ చేస్తారు. సేమ్ నేను కూడా అదే ఇక్కడ ఫాలో అవుతాను, అంటే అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి.
ఇట్లా కొన్ని కొన్ని టిప్స్ అనేది మనం ఫాలో అవుతే టైలరింగ్లో కూడా మనం పర్ఫెక్ట్గా ఉండొచ్చండి. అసలుకు ఏ విధంగా అంటే కొంచెం కూడా రిమార్క్ రాకుండా నీట్గా రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. అప్పుడే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇది నేను చూపిస్తున్నంతా థ్రెడ్ పైపింగ్ని ఫ్రంట్ పార్ట్లో తర్వాత బ్యాక్ పార్ట్లో ఏ విధంగా వేయాలి అన్నది అయితే చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అదే నడుం పట్టి అటాచ్ చేయాలన్నా కదా, దానికోసం అయితే 1.5 ఇంచు తోటి క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వెడల్పు ఉంటేనే బాగా కనిపిస్తుంది నడుం పట్టికి, కొంచెమే ఉంటే అంత నీట్గా కనిపించదు. దానికోసం అయితే నేను స్ట్రైట్గా ఒక 1.5 ఇంచ్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు టక్స్లు అయితే వేసేస్తున్నానండి. టక్స్లు వేసేటప్పుడు కూడా క్లాత్ అనేది ఈ క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా ఉంది, అంటే జార్జెట్ క్లాత్ అంట. దానికోసం అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ కుట్టు వేస్తున్నాను. చూడండి, క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా నేను ఒక స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుంటే మనకి కుట్టు అనేది అసలు అంటే క్లాత్ అనేది మూవ్ అవ్వదండి. టక్స్ వేసేటప్పుడు మనకి కరెక్ట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేనైతే ఇవే ఫాలో అవుతానండి. అవి మీకు యూజ్ అవుతాయని నేను ఈ వీడియో చూసి ఒక్కరికన్నా యూజ్ అయినా నాకైతే చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అవుతానండి. దానికోసం అయితే ఇక్కడ నేను నా అలవాట్లు అంటే నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తాను అనేది అయితే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. క్లాత్ అనేది పైకి కిందికంటే కొన్ని అంటే మనము ఫస్ట్ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు మనకి ఇవన్నీ తెలీదు. నేనైతే నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను చూడండి, నాకైతే ఇవి అసలుకి ఏమీ తెలీదు. నేను ఎట్లా అంటే మామూలుగా కుట్టేదాన్ని. అప్పుడు మనకి పైన క్లాత్ వచ్చేసి కొంచెం లూజ్గా రావడం, లైనింగ్ క్లాత్ వచ్చేసి టైట్గా రావడం, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను కూడా ఫేస్ చేశాను. అవన్నీ మనము రాకుండా చూసుకోవాలంటే బై ఎక్స్పీరియన్స్, అంటే మనం టైలరింగ్ చేయంగా మనకైతే అలవాటు అవుతుంది. నాకైతే ఇప్పుడు కొంచెం అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకోకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే మనకి పర్ఫెక్ట్గా కూర్చోవాలి. బ్లౌజ్ అనేది అంటే కుట్టినాక నీట్గా ఉండాలి. ఫినిషింగ్ అనేది వేసుకున్న తర్వాత నీట్గా కూర్చోవాలి. అప్పుడే మనకి కస్టమర్స్ అనేవాళ్ళు కూడా పెరుగుతారు. మనకి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కుడితే అప్పుడు మనకి అంత వాల్యూ అనేది అంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది రాకపోతే వేస్టే కదా మనం కుట్టి కూడా. కస్టమర్ కుట్టిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడంటే మనము వాళ్ళు రిటర్న్ ఇస్తుంటే మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, బాగా కుట్టారండి, అప్పుడే మనకి హ్యాపీ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా మనము. నేనైతే చాలా ఫీల్ అవుతానండి. ఎందుకంటే మనం అంత కష్టపడి కుట్టిన తర్వాత ఒక మాట సరిగ్గా లేదు అది ఇది అంటే ఎంత బాగా అయిపోతుందో. మనం టైలరింగ్ ఈజీ అంటారు కానీ చాలా అంటే చాలా కష్టము. అది టైలరింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఇక్కడ అంతా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, మనం మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్ ముఖ్యంగా ఇలాంటి వాటికి మెత్తగా ఉంటాయి కదా. ఈ క్లాత్ వచ్చేసి మనము జార్జెట్ క్లాత్కి ఫ్రంట్ అంటే రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అనేది కనుక్కోవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. దానికోసమే చెప్తున్నాను, 1-2 సార్లు చూసుకోండి. మనదైతే పర్వాలేదు, ఎట్లున్నా వేసుకుంటాము, కుట్టినాం కదా అని. మనం కస్టమర్ ఇప్పించుకున్న తర్వాత రాంగ్ సైడ్ ఎట్లా అంటే ఎట్లా కుడితే వాళ్ళు ఒప్పుకోరు కదా. దానికోసమైతే చెప్తున్నాను, 1-2 సార్లు మనం ముందుగానే చూసుకొని కుట్టుకోవాలి. అంతే అండి.